హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. వాకింగ్ నుంచి వచ్చేప్పుడు ఈ ఫ్లవర్ వాజుల్లోకండి ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5 to 6 నా వ్లాగ్స్ అయితే వస్తాయండి. అందులో ట్రావెలింగ్, మన గార్డెనింగ్, హోమ్ టూర్స్, ఇలాంటివన్నీ, క్రాఫ్ట్ వర్క్స్, ఇలా న్యాచురల్గా కుకింగ్, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ముందు ఇంకా ఎన్నో మీకు చేసి చూపించడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. ఎక్కువ మంది మనకి అప్రిషియేట్ చేస్తేనే కదండి మనం తొందరగా ఇంకా మరి అంటే పిల్లల విషయంలో చూడండి, మీరు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా అప్రిషియేట్ చేసామనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తెచ్చుకుంటారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మామూలుగా మనం అప్రిషియేట్ చేస్తే క్లాస్ ఫస్ట్ వస్తారు వాళ్ళు. అలానే ఎవరికైనా ఇంకా మంచి విషయాలు తెలియజేయాలంటే అప్రిషియేషన్ ఉండాలండి. ఏమనుకోవద్దు, ఇన్నిసార్లు చెప్తున్నానండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ లేదండి, అందుకే చెప్తున్నాను అన్నమాట. చూశారు కదా, ఈ ఫ్లవర్స్ ఇవి ఇలా అరేంజ్ చేశాను. మీకు నచ్చితేనే చూడండి. ఇట్లా నా డే అయితే ఇలా స్టార్ట్ చేసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ లేవటం వలన మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ఇంట్లో పనులు కూడా చాలా తొందరగా అయిపోతాయి. మీరు గమనించుకోండి. కావాలంటే ఒక్కరోజు ముందుగా 6 o'clock అయినా లేవండి. అంటే మనకి హర్రీ బుర్రీ లేకుండా పిల్లలకి క్యారేజీలు కట్టే వాళ్ళకి కానీ, మాకంటే కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మేము ఇలా ఫిజికల్ యాక్టివిటీ, ఇలా ఎక్సర్సైజ్, షటిల్ ఇలా ఆడుకుంటున్నాము. కొంచెం మనకి మనం నీట్ మెయింటైన్ చేసుకోవటానికి, బాడీని హెల్తీగా ఉండటానికండి మెయిన్ ముఖ్యంగా. తర్వాత ఒకసారి వచ్చేసి గార్డెన్లో అలా చూసేసుకుంటున్నానండి. మనం ఎప్పుడూ కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ని కానీ, మన ఫిజికల్ హ్యాబిట్స్ని కానీ ఎవరి కోసమో చేంజ్ చేసుకోకూడదండి. మీకు మర్చిపోయాను, ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ అనుకోండి, ఒక్కళ్ళమే చేస్తాం. అదే షటిల్ ఇలాంటి వాటికి అనుకోండి, అదేంటంటే వాకింగ్ ఒక్కళ్ళ మీదే డిపెండ్ అయ్యేది కదా. 4 రోజులు వెళ్తాం, తర్వాత ఆగిపోతామండి. మామూలుగా అయితే ఇలా నలుగురితో ఆడే గేమ్స్ అలా ప్లాన్ చేసుకున్నామనుకోండి, ఒకరి కోసమైనా కొంతమంది వెళ్ళి ఆడతారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారనైనా వెళ్ళి ఆడతామండి. నేనైతే ఇప్పుడు రెడీ అయ్యేసి, మిక్సీ పాడైపోయిందండి, అందుకే ఈరోజైతే మిక్సీని బాగు చేయించుకోవాలండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా మనకి వంటగదిలో మిక్సీ లేకపోయినా, గ్యాస్ లేకపోయినా అవ్వదండి. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్, ఇప్పుడున్న రోజుల్లో మిక్సీ, గ్రైండరు, గ్యాస్ స్టవ్ లేని ఇల్లు లేదండి. ఎందుకంటే చాలా వరకు మనకి అంటే ఆదివరకు వాళ్ళకు ఉన్నంత ఓపిక లేదు. అప్పుడంటే కొంచెం ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఒకళ్ళు పచ్చడి తొక్కితే ఒకళ్ళ మజ్జిగ చిలకటం, ఒకళ్ళ అన్నం వండటం, అలా ఒకళ్ళ పిల్లల్ని చూసుకోవటం అలా ఉండేది. ఈ రోజుల్లో అన్నీ మనమే, అంటే జాయింట్ ఫ్యామిలీలు తక్కువైపోయాయి కదండి. ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇలా ఉన్నాయి కదండి. పిల్లలు మనం అట్లాగా అంటే జాబ్స్ పరంగా కావచ్చు, ఇట్లా దూరంగా ఉంటున్నారు కదా. ఇలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం మనకి సపోర్టింగ్గా ఉండటానికి ఇలా మిషన్స్ని, అంటే వాషింగ్ మిషన్లా కానీ ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకుంటే మనకు కొంచెం టైర్డ్ అవ్వకుండా ఉంటామండి. ఇది శనివార రామ మందిరం అండి. మీకు చూస్తున్నారు కదా, ఆ పైన రాసుంది శ్రీ శనివార రామ మందిరం. రాముడు అండి. శనివారం రోజు ఈ గుళ్ళో దర్శించుకుంటే చాలా మంచిదని అయ్యగారు చెప్పారు. నేను ఒకసారి వెళ్ళాను, ఈరోజు వెళ్ళలేదండి. ఈరోజు మీకు మహాలక్ష్మమ్మ గుడికి చూపిస్తానండి. అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే చాలా మంచిదండి. అసలు ఎంత చక్కగా ఆవులు, గోవులు ఎంత స్వాగతం పలికినట్లు అనిపిస్తుందో. ఇలా కనిపించినాయనుకోండి, మనకి శుభసూచికాలుగా భావిస్తాం కదండి. పువ్వులు కానీ, ఆవులు కానీ, ఇలా మంచి ముత్తైదువులు ఎదురొచ్చినా కూడా అలా కొంత ఏంటంటే కొంచెం మనం ఏదైనా వెళ్ళే పని జరుగుతుంది అని అనిపిస్తుందండి. అదే కట్టెలు, నీళ్ళ బిందెలు ఇలాంటివి ఎదురు రాకూడదటండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేప్పుడు పిల్లి అలాంటివి ఎదురొస్తే కొంచెం కాళ్ళు కడుక్కొని కొంతసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్తే మంచిదండి. ఎవరైనా తుమ్మినా
ముఖ్యమైన పనుల మీద వెళ్ళేప్పుడు. ఇలా గోమాతకైతే నేను నమస్కరించుకొని చూపిస్తున్నాను కదండి ఎదురుగ్గా, అదే మహాలక్ష్మమ్మ టెంపుల్ అనమాట. ఆమె వెండితో చేయించారండి. ఈ లైన్ మొత్తం ఎక్కువ మనకి వైశ్యాస్ ఉంటారండి. చాలా బాగా కొలుస్తారండి వాళ్ళు కన్యకా పరమేశ్వరిని, అమ్మవార్లని. వాళ్ళు ఉప్పు అమ్మినా కూడా కలిసి వస్తుందంటండి. ఎందుకంటే వాళ్ళకి అది ఒక వరమో మరి మంచిగా, అంటే వాళ్ళు చేసే పూజల ఫలితమో తెలియదు కానీ చాలా మంచిగా కొలుస్తారండి. అసలు మా ఫ్రెండ్ కూడా ఉన్నారు, నా అమ్మాయి వైశ్యాస్ అమ్మాయి. అసలు ఎంత బాగా ఫలాల నోములు కానీ అందరికీ పంచటాలు ఇవన్నీ కూడా కొన్ని తన దగ్గర నేర్చుకున్నానండి నేను. మాకు తెలియదు అన్నమాట కొన్ని. మా అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువగా ఇలా వ్రతాలు ఇవన్నీ తక్కువ అనమాట. వాళ్ళైతే పసుపు కుంకాల నోములని, గ్రామ పసుపు కుంకుమని, 16 పళ్ళ నోములని ఇలాంటివి చాలా చేసేవాళ్ళండి. ఇవి వెండి మహాలక్ష్మి గుడి అండి. ఇదైతే షెల్టర్లు వేస్తారండి 4 వైపులా. తూర్పు ఉత్తరం మాత్రం ఎప్పుడూ తెరిచి ఉంచుతారు. ఇక్కడికి రాగానే నాకు పాజిటివ్గా అనిపిస్తుందండి. పక్కనే కదంబ వృక్షం ఉందన్నమాట ఈ అమ్మవారి గుడికి పక్కనే. అన్నీ అంటే అక్కడ ఏదైనా కూడా మంచిగా ఉంటే అక్కడ అన్నీ ఆ పరిసరాలు మొత్తం అలాగా పాజిటివ్గా రూపొందుతాయేమో అనిపించిందండి. అమ్మవారైతే శోభాయమానంగా ఉందండి. చూస్తానికి ఎంత చక్కగా ఉందో, అసలు పద్మావతి అమ్మవారిని చూసినట్లుగా ఉంది. ఇలా సరస్వతీదేవి అమ్మవార్లు ఇటువైపు ఉంటారండి. మిగతా 2 వైపులేమో మామూలుగా ఇలా తాపడమే ఉంటుందండి. అందుకే ఈ అమ్మవార్లు ఉన్న వైపు వరకే షెల్టర్లు వెత్తేసి మిగతా బ్యాక్ సైడ్ పరమట వైపు మనకి దక్షిణం వైపు అయితే క్లోజ్ చేస్తారండి. ఇవన్నీ దారి పొడుగుతా కదంబ వృక్షాలు అయితే బాగా అసలు చిగురించినాయండి. ఇలా బజార్ అయితే నేను దర్శనం అది అయిపోయిన తర్వాత బొట్టు అది పెట్టేసుకొని ఇలా వస్తున్నానండి. చూడండి, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆవులు దూడలు అన్నీ స్వాగతం పలుకుతున్నాయి. ఈ తాత అంటున్నారు, ఏమ్మా రావట్లేదేంటి అని అంటున్నారండి. ఎందుకంటే తమలపాకులు చెట్టేసాను తాత, నిమ్మకాయలు కాస్తున్నాయి తాత, అందుకే రావట్లేదు, కావాలంటే తీసుకెళ్తానన్నాను. ఆయన అయితే బిక్క మొహం వేశారండి. ఈవిడ అన్నీ కొనకుండా చెట్లు పెంచుకుంటుందని, పండుతున్నాయి కదండి ఇంకెందుకు, ఏం చేసుకుంటాము. సరే పప్పాయి కాయలు కూడా కొనుక్కున్నానండి. అక్కడ నాటు పప్పాయిలు ఉంటాయి బాగా. కొంచెం అయితే నేను ఇక్కడ కొబ్బరికాయలండి, ఓన్లీ కొబ్బరికాయలు పూజ సామాన్లే అమ్ముతారనమాట ఇక్కడ. కానీ చిన్నగా వాళ్ళు పెంచుకుంటున్నారనమాట బిజినెస్ అన్నీ. అంటే ఇలా పూజ సామాన్లకు వచ్చిన వాళ్ళు అవి తెప్పించచ్చు కదా, ఇవి తెప్పించచ్చు కదా అంటారు కదండి. అలా పెంచుకుంటే ఏదైనా కూడా మనం ఆర్థికంగా ఎదగాలంటే ఒకదానికి ఒకటి మనం బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకుంటే మంచిదండి. ఇలాగా ఫస్ట్ అయితే ఆయిల్, పసుపు, కుంకుమ, చిన్న అంగళ్ళు, ఇలాంటి చిన్న అంగళ్ళని ప్రోత్సహించామనుకోండి, మనకి గ్రామాలు మన దేశానికి ఎట్లా అభ్యుదయానికి ప్రగతికి మెట్లో, ఇట్లానే చిన్న వాళ్ళని కూడా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా బతుకు తెరువుగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ కొన్ని చిన్న షాపుల్లోనే కొంటాను. కొన్ని ఎక్కువ ఐటమ్స్ ఆఫర్స్ అయి ఉన్నప్పుడు మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, అప్పుడు తెచ్చుకుంటా. తర్వాత అయితే చైనా బజార్ వచ్చానండి. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అసలు ఏవి అవసరమో ఏవి కాదో, అసలు మనకంటే అవసరం అన్నవి కొన్ని దొరకవండి బయట. కాస్ట్ కూడా నేను చూస్తే బయట ఈ జాడీలు అవి చాలా చెప్పారు. అందుకే నాకు కొన్ని నచ్చినవి జాడీలు ఇలాంటివి అయితే కొనుక్కున్నానండి. నా దగ్గర ఉన్న మోడల్సే నాకు నచ్చుతాయండి. ఎందుకంటే మనకి తీసుకోవటానికి కానీ వేసుకోవటానికి కానీ ఈజీగా ఉన్నాయే ఎంచుకుంటాం కదా మనం. ఈ వాటర్ బాటిల్స్ అయితే నేను కొనలేదండి, ఎందుకంటే నేను అసలు ఎక్కువ వాడను. నేను మామూలుగా ప్లాస్టిక్లో పెరల్ పెట్టి వాడతాము మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఆ తర్వాత మిగతావి అయితే కాపర్ బాటిల్స్ ఇవేనండి. ఇవి ఉంటాయి కదా స్టీల్ బాటిల్స్. గాజు బాటిల్స్ అంటే బ్రేక్ అవుతాయని ఒక మగ్గు కొనుక్కున్నానండి. అది వరకు 2 బాటిల్స్ కొంటే బ్రేక్ అయ్యాయి. అందుకే నేనైతే గాజు బాటిల్స్ అవి ఎక్కువ వాడట్లేదండి. చిన్నగా అలవాటు చేసుకోవాలి. తర్వాత అయితే
చూసారు కదా, పిల్లలకి లంచ్ బాస్కెట్లు, ఇవన్నీ ప్లేట్స్, ఫైబర్ ప్లేట్స్, ఇవన్నీ నేను ఫైబర్ కూడా ఎక్కువ వాడనండి. అందుకే నేను ఎక్కువ పింగాణి ఇవి ఉన్నాయండి, అందుకే వాటిల్లో, లేదంటే స్టీల్ పళ్ళాల్లోనే తింటామండి. మనకి మెయింటెనెన్స్ ఈజీ అవుతుందని ఎక్కువ స్టీల్ బౌల్స్, స్టీల్ పళ్ళాలు వాటిలోనే వాడతా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఉండాలండి, అందుకే ఒక 2-3 సెట్లు అయితే ఉన్నాయండి పింగాణివి. డిన్నర్ సెట్లు అవన్నీ ఉన్నాయి. గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం వండుతా. ఎన్ని మోడల్స్ కప్పులోనండి, 10 రూపాయలు, 15 రూపాయలు, ఈ జాడీలు అయితే 30 రూపాయలు, 25 రూపాయలు, 20 రూపాయలు. ఏమొస్తుందండి అసలు ఆ తయారు చేసినందుకన్నా అనుకోవచ్చు పాపం. అందుకే ఇవి ఫిక్స్డ్ అండి, మనం ఇంకా బేరాలు ఆడేది ఏం లేదు. కానీ ఇవే బయట షాపింగ్ మాల్స్లో మనకి ఇవి డబల్ ఉంటాయండి. ఇక్కడ 10 ఉంటే అక్కడ 40-50 ఉంటుంది అనమాట. దాని మీద కొంచెం బ్రాండెడ్ సింబల్ ఉంటుంది అంతే. ఏదైనా పగలటానికి అదైనా ఇదైనా ఎక్కువ రోజులు పట్టదండి, మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇవి అయితే నేను గాజు గ్లాసులు, గాజు కప్పులు ఎన్ని కొన్నా కూడా అండి 1-2 నెలలు వచ్చేలాక మాయమైపోతాయండి. ఎందుకు అని నేను ఒకసారి ప్రశ్నించుకుంటే, నేనైతే పారేయలేదు, నా చేతులు అయితే పగలలేదు అని ప్రశ్నించుకుంటే, మా మహారాణి, మా వెంకటరామ అదే పనామ ఉందండి, ఆమె ఏంటంటే బ్రేక్ అయిపోయినా నాకు చెప్పకుండా డస్ట్బిన్లో వేసేస్తుందండి. నాకు మొన్న అయితే మంచి బౌల్ అండి, అసలు నాకు ఎంతో ఇష్టమైంది. అది వేశాను, అది తిరిగి వాపస్ రాలేదన్నమాట నాకు అంట్లలో. ఏంటని అడిగితే పగిలిందమ్మా అంది. మరి చెప్పాలి కదా నాకు వెంకట అని అంటే, మర్చిపోయానమ్మా అంటుందండి. ఎంత నెగ్లిజెన్సీ అండి అసలు రోజుకి వాళ్ళకి ఇచ్చేది మనం 40 రూపాయలు, 50 రూపాయలు. ఒక గిన్నె పగలగొట్టుకుంటా వెళ్తే ఇంకా డబల్ కాస్ట్ ఇచ్చినట్లే అనిపిస్తుందండి. చెప్పాలి కదండి, పొరపాటున నాకు జరుగుతుంది, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. ఒక విషయం చెప్తే అది ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనేది లేకుండా అయిపోతుంది కదా. ఆ విషయంలో మాత్రం నాకు బాగా ఇబ్బంది అనిపించింది. తొందరగా నేను అసలు అరవనండి ఎవరిని, ఎందుకంటే ఏమో మన మనసు ఎలా బాధపడుతుందో వాళ్ళది అంతే కదా అని చాలా వరకు ప్రశాంతంగా ఉంటానండి. అదే వాళ్ళు బలహీనతగా చూసుకుంటారో ఏమో తెలియదు, కానీ కొంతమంది అయితే మనం మంచితనాన్ని కూడా చేతగాంతనంలా చూసుకుంటారండి. అందుకే మనం ఎక్కడ స్ట్రాంగ్గా ఉండాలో అక్కడ స్ట్రాంగ్ ఉండాలండి. ఎక్కడ ప్రేమ చూపించాలో, ఎక్కడ మంచిగా ఉండాలో అక్కడ మంచిగా ఉండాలండి. ప్రతి చోట కూడా మెతకతనంగా ఉంటే మాత్రం ఆట ఆడిచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే జాగ్రత్తగా, ఇప్పుడున్న సమాజంలో జాగ్రత్తగా బతకటం చాలా ముఖ్యమండి, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఇవైతే నేను చాలా వరకు అన్నీ మీకు చూపించడానికి కవర్ చేశానండి. మ్యాట్స్ కానీ, డోర్ మ్యాట్స్, ఇవన్నీ చెప్పులు మనకి ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇవి వాడుతున్నా కూడా ఇవి మోడల్స్ మారిపోతాయి, కలర్స్ మారిపోతాయి. ఇలా తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇంకొక మోడల్ వాడుకోవచ్చు. మనం మ్యాక్సిమం ఇది ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా ఒక 1 ఇయర్ వాడగలమండి. మనం ఒక 50 రూపాయలు అలా పెట్టి ద్వారాలు అవి కొనుక్కుంటే మనకి కొంచెం అంటే ఇంటిని కలర్ఫుల్గా చేసుకోవచ్చు. ఈ ఐడియా డెకరేషన్లో మనం పూజా మందిరాలు వీటిలో పెద్ద పెద్దవి మనం ఐటమ్స్ అంత ఖరీదైనవి కొని పెట్టలేకపోయినా చిన్న చిన్న వాటితో తృప్తి పొందొచ్చండి. ఇవి బయట అడిగితే ట్రేలు అవి చాలా కాస్ట్ చెప్పారండి, పర్లేదు. ఇక్కడైతే నాకైతే రీజనబుల్గానే అనిపించినాయి. అందుకే నాకు కావాల్సినవి అయితే కొన్ని తీసుకున్నానండి. నేనేం తీసుకున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఈ ట్రేలు అవి చాలా బాగున్నాయండి, మనకి ఆకుకూరలు ఇలాంటివి వేసుకొని బాగుంటాయి. వైపర్స్ ఇలాంటివన్నీ కొనలేండి నేను చైనా బజార్లో అలాగా, ఎందుకంటే అవి వాళ్ళు ఎన్ని రోజులు 3 నెలలు 4 నెలలు కూడా ఉండరండి, పెట్టేసి తీసేస్తారు. కొన్ని దొరకనివి మాత్రమే పింగాణి టైపు కొంచెం మంచిగా ఉన్నాయే తీసుకుంటానండి. ఇలా మీకు చూపిస్తున్నానంటే అంటే కమ్మలు అయితే 10 రూపాయలేనండి, చాలా బాగున్నాయి. ఆ శ్రావణ మాసానికి కానీ మనకి కిట్టి పార్టీలకి వెళ్ళటానికి కానీ తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ కొనే రేటుకి ఇలాంటివి లక్షలు కొనుక్కోవచ్చండి. అందుకే మనకి ఏదైనా కూడా ఇన్ని ఎక్కువని కాదు, ఒక 4-5 జుంకాలు 4-5 ఇలాంటివి కొనుక్కుంటే మనకి ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చండి.
ఇది చూసారా, నర్సరీకి వచ్చాను. ఆ అంకుల్ మొక్కలు వచ్చాయంటే వస్తాయి అని చెప్పానమ్మా, వచ్చాయి అని చెప్పలేదు అంటున్నారండి. అంటే సమ్మర్లో మొక్కలే కాపాడారండి పాప మీద, బాగా వాటర్ అవి పట్టారు. ఇవి క్రోటన్స్ అన్నీ నేను సమ్మర్కి టైంలో వచ్చినప్పుడు ఉన్నాయండి. ఈ మొక్కలను ఎలా కాపాడాలో అన్నారు, కానీ చక్కగా మ్యాట్లు కట్టేసి బాగానే కాపాడారు. ఆ అంకుల్ ఆంటీనే ఉంటారండి అక్కడ, పాపం షెడ్ వేసుకొని అన్నం అది వండి పెట్టుకొని. ఒక్కోసారి అయితే పాపం గొడవ పడుతుంటారన్నమాట ఇద్దరు. అంటే వీళ్ళు ఎక్కడో తూగోపాగో జిల్లా నుంచి వచ్చారండి. అక్కడ కడియం నుంచి మొక్కలు అవి వాళ్ళ బంధువులు అవి పంపిస్తారేమో. ఆ తర్వాత అయితే నేను ఆ మొక్కలు నాకు కావాల్సినవి కొన్ని తీసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ షాప్కి అయితే వచ్చానండి. వెజిటేబుల్ షాప్స్లో అంటే నాకు ఎక్కువ కూరగాయలు అవి ఉన్నాయండి. రేపైతే సండేనే కాబట్టి నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి నాకు కొత్తిమీర కావాలని కొత్తిమీర కోసం మాత్రమే వచ్చాను నేను మార్కెట్లోకి. ఇంక నిమ్మకాయలు అయినా వాళ్ళు పిలుస్తున్నారండి. నిమ్మకాయలు అక్క అంటే లేదండి పండుతున్నాయంటే అందరూ తెల్లమొహం వేస్తున్నాను. నేనైతే నిమ్మ చెట్టుకు బాగా పాదు పెట్టి మంచిగా ఈ కూరగాయల తొక్కులు ఇవన్నీ వేసేసి కొంచెం ఇవి ఉంటుంది కదండి కంపోస్ట్, ఒక గోతం తయారు చేసుకున్నదేసి బాగా తవ్వి కప్పెట్టానండి. అంతే, అసలు గుత్తులు కాస్తున్నాయండి నిమ్మకాయలు. అదివరకు అసలు ఈకిరిచ్చుకొని ఇంత చిన్న పిందెలు ఉండేవి. చూసారా, దొండకాయలు బెండకాయలు అన్నీ పిరుగున్నాయండి రేట్లు. ఏ రోజుకి ఆ రోజు బోర్డు వేస్తారు, ఆ బోర్డు ప్రకారమే వీళ్ళు అమ్మాలి. కానీ 15 రూపాయలు అయితే 20కి వేసుకోమంటారండి. అదే 21 రూపాయి అంటే మనం 25 ఇచ్చి వాళ్ళకి వెళ్ళాలండి. రూపాయి తక్కువైనా కూడా వాళ్ళు తగ్గించేమేయరండి. కోకోనట్ అయితే కొంచెం తాగుతున్నానండి, అలసటగా అనిపించింది. షాపింగ్ అంతా చేసుకున్న అయితే నేను మీకు తెలుసు కదా, నేను షాప్ దగ్గర పెట్టేసుకొని ఒక్కొక్క ఐటమ్స్ కలెక్ట్ చేసుకుంటాను ఇలాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.